స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపుగా 2 కోట్ల మంది ఇక్కడ ఏది దాన్ని ఏమంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. అంటే చట్టానికి విరుద్ధంగా మనకి దొంగతనంగా మన దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ ముస్లిం 2 కోట్లు ఉన్నారు. ఆ 2 కోట్ల మంది జనాభా లెక్కల్లోకి రారు. తర్వాత మీరు ముస్లిం ఇంట్లో మీరు ఏ ఇంటికి పోయినా కానీ 4 కంటే తక్కువ పిల్లలు ఉండరు, కానీ ఆ అందరు లెక్కలోకి రారు. సో వీళ్ళందరూ లెక్కలోకి వేస్తే వాళ్ళ జనాభా 20% పైన అంటే లెక్కలోకి ఎందుకు రారు వీళ్ళందరూ? వాళ్ళు చెప్పరు. అంటే ఓటు హక్కు ఉంటుంది సెన్సస్ లో, వాళ్ళు దాస్తారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 1971 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4.39 క్రైస్తవులు అయినప్పుడు ఈ చర్చ ఏం గమనించిందంటే ఇది మన జనాభా కరెక్ట్గా మనం కనుక లెక్కల్లో చెప్తే హిందూ సమాజంలో ఒక ఉద్రిక్తత వచ్చేస్తుంది. అయ్యో ఇంతమంది మతం మారిపోతున్నారని. వాళ్ళకి తెలియకుండా మతం మార్పిడి చేయడం కోసం